ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 23వ తేదీ శనివారం తులరాశి వారి నుంచి వీరు దూరం కావాలనుకుంటున్నారు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మరి ఇంతకీ ఆగస్టు 23 శనివారం రోజున తులరాశి వారి నుంచి ఏ వ్యక్తి దూరం కావాలనుకుంటున్నారు, ఎందుకు మీ నుంచి దూరం కావాలి అనుకుంటున్నారు, అందుకు గల రీజన్ ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎంతో మంచి మనసు కలిగిన తులరాశి వారికి రాబోయే రోజుల్లో మీరు కనీ విని ఎరుగనటువంటి ఊహించని ఫలితాలను చూడబోతూ ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ రెండూ ఉండి ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే రిలీఫ్ని పొందుకుంటారు. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఈ సమయంలో ఆగస్టు 23వ తేదీన ఆర్థిక సమస్యలు, అదేవిధంగా ఎన్నో రకాల సమస్యలు, ఒకవేళ స్టార్టింగ్లో ఏదైనా పని మీరు స్టార్ట్ చేసేది మధ్యలో ఆగిపోయినా కూడా అటువంటి సమస్యలైనా ఏవైనా సరే ఈ సమయంలో ఆ సమస్యల నుంచి మీరు బయటపడి వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా నెలకొంటాయి. ఇక మీ యొక్క లైఫ్ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఆగస్టు 23వ తేదీన ఛాన్స్ ఉందండి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో మీకు స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. తులరాశి వారు ఆగస్టు 23న కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుందండి. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుందండి. ఎవరైతే పెళ్లి కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతూ చుట్టుప్రక్కల వారి యొక్క సూటుపోటి మాటలతో, అదేవిధంగా మీకు తెలిసిన వ్యక్తులైనా సరే మిమ్మల్ని ఎన్నో రకాలుగా పెళ్లి కావట్లేదంటూ నానా రకాల మాటలంటూ మిమ్మల్ని మీ యొక్క మనస్సు నొప్పించిన నోళ్లు ఈ సమయంలో మూతపడబోతున్నాయి. ఇక విదేశీ సంబంధాలకు కూడా ప్రయత్నిస్తున్న వారికి సమయం చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉందండి. ఇకపోతే తులరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది. ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది ఈ సమయంలో. దాంతో నిజంగా మీ జన్మ ధన్యమవుతుందని చెప్పుకోవాలండి. అదృష్టం పడుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. దేవుళ్ళ అండదండలతో మీకు కలిసి వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది. మీ జీవితంలో కొత్త మార్పును చూస్తారు. ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల తులరాశి వ్యక్తులు కోటీశ్వర్లు అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదండి. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి. అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి రాశి వారు కుబేర్లు అవుతారు. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరకు రెక్కలొచ్చి సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పాలండి. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. అవునండి, మీరు కలలో కూడా ఊహించరు అటువంటి ఫలితాలను ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. ఇక నుంచి మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగుపడుతుందన్నమాట. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాలు కలుగుతాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతిని అంటే అభివృద్ధిని సాధిస్తారు తులరాశివారు. ఈ యొక్క రాశులకు ఈ సమయంలో ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి. పెద్దగా మీరు జీవితం గురించి
ఆందోళన చెందాల్సిన అవసరమే లేదండి. ఎందుకనంటే ఆ దేవుళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు ఈ సమయంలో. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఈ గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ తొలగించబోతున్నాడు అనే నమ్మకంతో ఉంటే నిజంగా మీ జీవితంలో అద్భుతాలు కలుగుతాయి. మార్కెట్లో మీరు ఎదురు నిలబడిన వారు తోక ముడుస్తారండి. మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారండి. ధనలాభం కలుగుతుంది. అంతేకాదు మీ యొక్క వైవేక బంధం కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో ఆ యొక్క రంగంలో తులారాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ని సాధిస్తారు. ఇకపోతే రాబోయే రోజుల్లో తులారాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుందండి. అవునండి, తులారాశి వారు అతిపెద్ద శుభవార్తను కూడా ఈ సమయంలో మీరు వినబోతున్నారు. అది ఏదైనా కావచ్చండి. లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయండి. ఆర్థికంగా మీకు లాభాలు వస్తాయి. ఎదుగుతారండి బాగా. అంటే డబ్బును సంపాదించాలన్న ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమయంలో పైకి ఎదుగుతారండి. ఇక డబ్బుకు మీకు కొదవ అనేది ఉండదు. ధనలక్ష్మి వద్దన్న కొద్ది కూడా మీ ఇంట్లో నాట్యమాడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ తులరాశి గల జాతకులకు దైవానుగ్రహంతో మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనులన్నీ కూడా జరిగి తీరుతాయండి. గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా ఆగస్టు 23 తేదీ శనివారం తులరాశి వారి నుంచి ఈ వ్యక్తి దూరం కావాలి అని అనుకుంటున్నారు. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరని అంటే, ఎవరైతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఉంటారో మీకు మీ యొక్క భార్య లేదా భర్త దూరం కావాలని అనుకుంటున్నారు. అవునండి, ఎందుకంటే మీరు పెడుతున్నటువంటి బాధలు భరించినటువంటి మీ యొక్క భార్య లేదా భర్త, మీ యొక్క ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు మీ నుంచి ఈ సమయంలో దూరం కావాలి అనుకున్నారు. ఇది మీకు హార్ట్ బ్రేకింగ్గా ఉన్నా కొన్ని ఇదే నిజమండి. ఎందుకంటే మీ మనసులో వారి గురించి ప్రేమ ఉండొచ్చు, కానీ మీరు అనుకోని మాటలు కొన్ని తెలుసో తెలియక అనడం వల్ల, కొన్ని మీ యొక్క బిహేవియర్ వారికి నచ్చకపోవటం వల్ల, మీరు చేస్తున్న పనులు వారికి నచ్చకపోవటం వల్ల, ఈ సమయంలో మీ మధ్య కొన్ని లేదు అంటే వారు చేస్తున్న పనులు మీకు నచ్చకపోవటం వల్ల మీరు గొడవలు పెట్టుకోవటం వల్ల, మీకు ఈ సమయంలో గొడవలు ముదరటం వల్ల వారికి ఏంటి అంటే ఇక మీరు వద్దు అనేటువంటి ఫీలింగ్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ నుంచి దూరం కావాలి అనుకున్నారు. కాబట్టి ఈ విషయం మేము ముందుగా చెప్పాం. కాబట్టి మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైనా సరే మీ యొక్క బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా తులారాశి వారు, ఆగస్టు 23 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.